హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ అన్నమాట. చూసారు కదా. చికెన్ కర్రీకి 1 కేజీ చికెన్ను ఒక బౌల్లో తీసుకొని ఉంచుకోండి. చికెన్ను వాటర్ పోసి బాగా 3-4 సార్లు చికెన్ని కడగండి. మూడు 4 సార్లు కడిగిన తర్వాత 1 గ్లాస్ బటర్ మిల్క్ వేసి ఒక 2 to 3 మినిట్స్ చికెన్ ముక్కలను నాననివ్వండి. నానిన తర్వాత ఆ నీళ్లు వంపండి. ఆ తర్వాత ఒక కారం, పసుపు, సాల్ట్ తీసుకొని ఉంచుకోండి. మనం కడిగిన చికెన్లోకి 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసి చికెన్ను బాగా కలపండి. ఉప్పు, పసుపు, కారం వేసి ముక్కలకు పట్టేటట్టుగా బాగా కలుపుకోండి. బాగా కలిపి ఒక 15 మినిట్స్ ఆ మసాలా మనం వేసుకున్న కారం వాటికి పట్టే వరకు ఒక 15 మినిట్స్ గిన్నెలో అలాగే ఉంచుకోండి. ఆ తర్వాత బాండీలో సిమ్లో పెట్టి 3 యాలకులు, 3 లవంగాలు వేసి ఫ్రై చేసుకోండి. మంట ఫ్లేమ్లో పెట్టి యాలకులు, లవంగాలు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత అవి 2 ఫ్రై అయ్యాక ఒక 50 గ్రామ్స్ వరకు జీడిపప్పు వేసి జీడిపప్పును కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. జీడిపప్పు ఫ్రై అయ్యాక ఒక 5 ఎండుమిర్చి వేసి అవి కూడా ఫ్రై చేసుకోండి. మొత్తం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఉంచుకోండి. అవి చల్లారాక మిక్సీ పట్టండి. ఆ తర్వాత ఒక 3 టమాటాలు తీసుకొని ఇందాక ఫ్రై చేసుకున్న జీడిపప్పు, ఎండుమిర్చిని ఫైన్గా పౌడర్ చేసుకోండి. మిక్సీలో వేసి బాగా పౌడర్ చేసుకోండి. చూసారు కదా, ఇలా రెడీ అయింది పౌడర్. ఆ తర్వాత డ్రైగా మిక్సీ పట్టిన తర్వాత మనం తీసుకున్న టమాటాలను కడిగి అందులో కట్ చేసి వేసుకొని అవి కూడా ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టండి. చూసారు కదా, ఇలా థిక్గా గ్రేవీ అనేది మనకి పేస్ట్ రెడీ అవుతుంది. ఈ పేస్ట్ వల్ల మనకి గ్రేవీ వస్తుంది. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ తీసుకొని వాటిని కడిగి ఇలా చిన్న ముక్కలుగా ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఒక దబరా పెట్టి స్టవ్ మీద అందులో మనం ఆయిల్ వేసి ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక చూశారు కదా, ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ హీట్ అయ్యాక
మనం కట్ చేసుకుని ఉంచుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను ఆయిల్లోకి వేసి ఫ్రై చేయండి. ఆయిల్లో ఆనియన్స్ మిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక 5 బిర్యానీ ఆకులు వేసి వాటిని కూడా ఫ్రై చేసుకోండి. బిర్యానీ ఆకులు ఆనియన్స్ మిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లోకి వేసి అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక ఒక 5 మినిట్స్ తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న టమాటా డ్రై పేస్ట్ ఉంది కదా, జీడిపప్పు ఎండుమిర్చిది, అది కూడా వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత మనకి అది సైడ్ ఆయిల్ కనిపించాలి. అప్పుడు మనకి ఆ పచ్చి వాసన పోయి అది బాగా కుక్ అయిపోయిందన్నమాట. చూసారు కదా, ఆయిల్ అనేది మనకి బయటికి వస్తుంది. తర్వాత ఆయిల్ బయటికి వచ్చాక మనం కలుపుకున్న కారం పసుపు సాల్ట్ వేసి కలుపుకున్న చికెన్ ముక్కలను ఆ దబ్బరాల్లోకి ఆ మసాలా పట్టేంత వరకు ఒకసారి చక్కగా ఆ ప్యూరీ అనేది ముక్కలకు పట్టేటట్టు కలుపుకోండి. ఆ తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి బాగా కుక్ చేసుకోండి. చూసారు కదా, వాటర్ పోసి మొత్తం కలిపి ఒక 10 మినిట్స్ బాగా కుక్ చేసుకోండి. తర్వాత చికెన్ మసాలాని తీసుకొని కుక్ అయిన తపాళ్ళలోకి ముక్కలు బాగా ఉడికిన తర్వాత చికెన్ మసాలా కొత్తిమీర వేసి ఒకసారి కలపండి. చూసారు కదా, ముక్కలు మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కరెక్ట్గా ఉడికిపోయాయి. అంతే, చాలా సింపుల్.